హాయ్ వీవర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కారు మార్చి 28వ తారీఖున హుటాహుటిగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఒకసారి ఆ తీర్మానం గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ తీర్మానంతోనే అంతా అయిపోయిందని దత్తపత్రికలు మెయిన్ హెడ్డింగ్లతో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ అమరావతి అజేయం అని పెద్ద పెద్ద హెడ్లైన్స్లో ప్రచురించింది. దయచేసి వాళ్ళ మాటలు విని ఎవరు మోసపోవద్దు. తీర్మానం ఇప్పుడున్న ప్రభుత్వం తీర్మానం ఎలా చేసిందో రేపే రాబోయే ప్రభుత్వానికి కూడా తీర్మానం చేసే అధికారం అట్లానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి సర్కారు చేసిన తీర్మానాన్ని మళ్ళీ దాన్ని ఎవరు మార్చలేరు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు హుటాహుటిన ఈ తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక మన రాజధాని కర్నూలుగా ఉండేది. అప్పుడు ఉన్న అసెంబ్లీ తీర్మానం చేసి హైదరాబాద్ని తెలంగాణని ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి తెలంగాణ హైదరాబాద్ క్యాపిటల్గా నిర్ణయించి మార్చారు. అట్లానే మన రాష్ట్రం అంటే తీర్మానం ఎంత బలం ఉంటుందని మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం చెప్తున్నాను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోకూడదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తీర్మానం ఏమైంది? బుట్టదాఖలైంది. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తాయి తప్ప ఆ రాష్ట్రాల ప్రయోజనాలు అవి పట్టించుకో. వాళ్ళ రాజకీయ అవసరాలు తగ్గట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. తలుపులేసేసి రాష్ట్రాన్ని విడగొట్టేసిన కాంగ్రెస్ ఎలా చేసిందో మీ అందరూ తెలిసిందే. అది అంటే ఈ దేనికోసం చెప్తున్నా అంటే ఈ తీర్మానంతోనే అంతా అయిపోయింది అనుకుంటున్న వారి కోసం చెప్తున్నా. తీర్మానం అనేది జనరల్గా జరిగిన ప్రక్రియ మాత్రమే. అది ఎట్లాగంటే, అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాకపోవటం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏందని ప్రశ్నించటం, అదొక సమస్య. తర్వాత రైతుల నుంచి ఇంకా 50,000 ఎకరాలు భూసేకరణ చేయాలని చెప్పి ఒక ప్రభుత్వానికి ఉద్దేశం ఉండటం, రైతుల్ని నమ్మకం కల్పించడం కోసము, ఇండస్ట్రియలిస్ట్కి నమ్మకం కల్పించడం కోసం ఈ కొత్తగా మేము ఈ తీర్మానం చేశాము, దీనివల్ల రాజధాని ఎవరు కదిలించలేరు భవిష్యత్తులో అని చెప్పి చూపించడం కోసం మాత్రమే ఈ తీర్మానం ప్రక్రియ జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎగ్జాంపుల్గా ఇంకోటి, టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం మంది అమరావతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొందరు 100 ఎకరాల భూములు కొన్నారు. అవన్నీ ఈ 3 సంవత్సరాలు అమ్ముకోగలిగితేనే వాళ్ళు బయటపడతారు. లేని పక్షంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని వాళ్ళలో ఉన్న భయం చూసారా, ఆ భయాన్నే ఈ తీర్మానం పెట్టడానికి ఒక కారణం. ఈ తీర్మానం చేసి అమరావతిని ఎవ్వరూ కదిలించలేరు, ఇక్కడ నుంచి రాజధాని అనేది అమరావతి అని వీళ్ళు ప్రచారం చేసుకుంటుంది. అది ముమ్మాటికి అసత్యం. మీకు రాజ్యాంగం ఎంత హక్కు కల్పించిందో అదే రాజ్యాంగం రేపు రాబోయే ప్రభుత్వానికి కూడా కల్పిస్తుంది. రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ ఇంకో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. అదే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆమోదముద్ర వేస్తుంది. అంతే తప్ప ఈ తీర్మానం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అని ఇలాగా మీడియా చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి అందరూ లోతుగా ఆలోచించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్పాట్లైన్.